దళితుడు చనిపోయిన బెడ్డును భార్యతో కడిగించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ దవాఖానలో అమానుష్యం. భోపాల్ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని డిండోరి జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అమానుష్యంగా వ్యవహరించారు. గాయపడిన రామ్రాజ్ మారవి 28 చికిత్స పొందిన పడకపై రక్తాన్ని ఆయన భార్య 5 నెలల గర్భిణి అయిన రోషిని చేత కడిగించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడంతో విమర్శలు వస్తున్నాయి. రామ్రాజ్ కుటుంబ సభ్యులకు తమ సమీప బంధువుతో భూ వివాదం ఉంది. ఈ నేపథ్యంలో జరిగిన దాడిలో రామ్రాజ్ ఇద్దరు అన్నయ్యలు తండ్రి మరణించగా రామ్రాజ్ గాయాలతో జిల్లా దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. ఆయనకు చికిత్స చేసిన బెడ్డుపై రక్తాన్ని ఆయన భార్య చేత దవాఖాన సిబ్బంది కడిగించారు. ఆమెకు దవాఖాన సిబ్బంది నీళ్లు ఇస్తూ ఆదేశాలు ఇవ్వడం కనిపించింది. దీనిపై వివాదం రేవడంతో ఓ వైద్యుడు వివరణ ఇచ్చారు. రోషిని తన భర్త రక్త నమూనాలను తీసుకున్నారని చెప్పారు. బెడ్డును శుభ్రం చేయాలని ఆమెను ఎవరూ కోరలేదన్నారు. దళితుడు అంటే అట్లా ఉంటుంది. మరి భారతదేశంలో దళితుడు అంటే మనిషి ఏంది, జంతువు కంటే ఈనం అన్నట్టు. ఇగో ఈ అసమానత దేనివల్ల వచ్చింది? కులం వల్ల వచ్చింది. ఈ కులం పోతుందా భారతదేశంలో? నువ్వు క్రిస్టియనిటీకి పోయినా ఈ కులం పోదు, నువ్వు హిందుత్వంలో ఉన్న ఈ కులం పోదు. ఇంతటి కులం వేల సంవత్సరాలుగా భారతదేశంలో అమలవుతూనే ఉన్నది. ఇది పోవాలంటే ఏం జరగాలి? విద్య అందాలి, విజ్ఞానం అందాలి. ఏది ముందు దళితులు అద్భుతమైన ఇంగ్లీష్ నేర్చుకోండి. అది ఎంతటి ఇంగ్లీష్ అంటే మీరు మాట్లాడే ఇంగ్లీష్ చూసి అవతలోడు కూడా ఉలిక్కిపడాలి. అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకోండి. దాంతో అవతలోడు ఉలిక్కిపడి వాడు అయోమయానికి గురి కావాలి. అంత విజ్ఞానవంతమైన చదువులు మీరు చదవండి. మీరు చదివితే అవతలోడు డౌన్ఫాల్ అవుతాడు. ఇక కులం ఉంటుంది, కులం అస్సలు పోదు. భారతదేశం ఉన్నంతకాలం కులం ఉంటుంది. కానీ ఈ కుల వివక్షను మీరు అధిగమించాలంటే చదువుతోటే అధిగమించాలి. మీరుగా సంపదతోటే అధిగమించాలి. మీరు చదువు ద్వారా ఉద్యోగం సంపాదించాలి. ఆ ఉద్యోగం ద్వారా మీరు సంపదను సృష్టించుకోవాలి. ఆ సంపద ద్వారా, మీకున్న సంపద ద్వారా ఈ వివక్షను అడ్డగోలుగా నరికి పారేయాలి. అట్లయితేనే ఈ సమాజంలో, ఈ భారత సమాజంలో దళితుల మీద వివక్ష అనేది పోతుంది. మీరు పోకుండా జెండాలు పట్టుకొని రోజు అంబేద్కర్కు జై, పూలేకు జై, లేకపోతే ఇంకో దేవునికి జై, ఇంకో దేవునికి జై అని నడి రోడ్ల మీదనే తిరుక్కుంటా టైంపాస్ చేసుకుంటా మీ బతుకంతా నాశనం చేసుకుంటే ఇంకా 2000 ఏళ్ళు పోయినా కూడా భారతదేశంలో దళితుల మీద వివక్ష పోదు. దళితులు చదవండి, చదవండి, చదవండి. ఇంతకు మించి మీకు ఆయుధం లేదు. ఏం చదువులు మళ్ళీ చదవంగానే 10th క్లాస్ వరకు చదివేసి బుక్కులు వారేసి రోడ్ల మీద ఉరికే చదువులు కాదు. నువ్వు చదువు చదివితే ఆ చదువు ద్వారా ఈ సమాజాన్ని ప్రశ్నించే చదువు చదవాలి. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. భారతదేశానికి ఏదైతే విద్యా విప్లవం వచ్చిందో, ఏదైతే టెక్నాలజీ వచ్చిందో ఆ టెక్నాలజీని వంట పట్టించుకోవాలి. వంట పట్టించుకొని అప్పుడు 4 రూపాయలు సంపాదించి ఆ సంపాదించిన రూపాయల ద్వారా వివక్షను ఏ రూపంలో పోగొట్టుకోవాలో ఆ రూపంలో పోరాటం చేయి. తెల్లారి లేగానే జెండాలు పట్టుకుంటారు, కథం రోడ్ల మీద పడతారు. ఇక ఏడబోతుందే వివక్ష? ఇంత దుర్మార్గమైన వివక్ష ఉన్నది. నువ్వు క్రిస్టియనిటీ తీసుకున్నా కూడా వివక్ష పోదు. నిన్ను ఒక పిల్లగాడు కామెంట్ పెడతాడు, చిలక ప్రవీణ్ గారు మీరు జర్నలిస్ట్ కదా, క్రైస్తవంలో కులాలు ఉన్నాయా, ఇక వివక్ష ఎక్కడిది అంటాడు. నిజమే, క్రైస్తవంలో కులాలు లేవు, కానీ భారతదేశంలో కులాలు ఉన్నాయి. ఇక్కడి దళితులు భారతదేశంలో పుట్టినోళ్ళు కదా, వారు భారతదేశం క్రైస్తవులు. నిజంగా నువ్వు అన్నట్టు ఫారెన్ క్రైస్తవులు, అమెరికా క్రైస్తవులు, ఆస్ట్రేలియా క్రైస్తవులు, లండన్ క్రైస్తవులు అంటే వేరు, అక్కడ కులాలు ఉన్నాయి. నువ్వు భారతదేశంలో పుట్టి నువ్వు ఏ మతంలోకి మారినా కూడా ఆ కులం నీతో అట్లనే వస్తుంది. నీడలాగా, దయ్యంలాగా కులం నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అది ఎక్కడ పోతుంది? నువ్వు క్రిస్టియన్ వయంగానే తెల్లారి వరకు మొత్తం నీ రూపురేఖలు మారిపోయి తెల్లగా మారిపోయి 1000 కోట్ల సంపద వచ్చి నీ కులం ఎగిరిపోతుంది అనుకుంటున్నావా?
క్రైస్తవంలోకి పోయినా కూడా నీకు కులం పోదు, అది అట్లనే ఉంటుంది. క్రిస్టియనిటీలో కులాలు లేవు, కానీ భారతదేశంలో కులాలు ఉన్నాయి. భారతదేశంలో కులాలు ఉన్నాయంటే ఆ కులం నువ్వు చచ్చేదాకపోదిగా, నువ్వు ఏ మతంలోకి పోయినా పోదు ఆ కులం. నువ్వు హిందుత్వంలో ఉన్న ఆ కులం అట్లనే ఉంటుంది, నువ్వు క్రైస్తవంలోకి పోయిన ఆ కులం అట్లనే వస్తుంది, నువ్వు ఇస్లాంలోకి మారిన ఆ కులం అట్లనే వస్తుంది. నువ్వు ఏ మతంలోకి పోతే ఆ కులం నీతో అట్లనే వస్తుంది నీడలాగా. దీన్ని అర్థం చేసుకోలేకుండా ప్రవీణ్ గారు క్రైస్తవంలో కులాలు ఉంటాయా అండి, ఇక ఆ మాత్రం తెలియదమ్మా క్రైస్తవంలో కులాలు లేవని. క్రైస్తవంలో కులాలు లేవు, కానీ భారతదేశంలో కులాలు ఉన్నాయి. ఆ కులముగా ఇట్లా ఆటాడిస్తుంది అన్నట్టు, ఇట్లా దళితులను అవమానిస్తూ దళితుల చేత భయంకరమైన వేదనని అప్లై చేస్తాయి అన్నట్టు. ఒక గాయపడి ఆసుపత్రికి వస్తే రక్తం, ఇప్పుడు దళితుడి రక్తం వేరే ఉంటుంది, ఓసీల రక్తం వేరే ఉంటుంది, బీసీల రక్తం వేరే ఉంటుంది, గిరిజనుల రక్తం వేరే ఉంటుందా? రక్తం అందరికీ ఎర్రగానే ఉంటుంది కదా, అందరికీ గదే ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ ఇవే ఉంటాయి కదా. మరి ఈ దవాఖానకు సంబంధించిన డాక్టర్లకు ఆ సిబ్బందికో లేకపోతే జెడ్ రక్తాలు, వై రక్తాలు, ఎక్స్ రక్తాలు, ఇట్లా కొత్త రక్త కణాలు ఏమన్నా ఉన్నాయా వీళ్ళకు? లేకపోతే వీళ్ళ రక్తం ఏమన్నా బ్లూ, బ్లాకు, ఎల్లో కలర్లు ఉంటుందా? గదే ఎరుపు రంగు కదా రక్తం అందరిది. ఇది అవమానించే పద్ధతి అన్నట్టు, ఇది ఒక భయంకరమైన వివక్ష అన్నట్టు, ఇట్లుంటుంది వివక్ష.